వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. కాంగ్రెస్ కంచుకోట బగ్గుమంది ప్రత్యర్థులపై కాదు సొంతపాటి నేతలు బాహాబాహీకి దిగారు. ఇది నా అడ్డా అంటూ హస్తంపాటి నేతలు ముఠా తగాదాలకు వేదిక అయ్యింది ఉమ్మడి నల్గొండ జిల్లా. ప్రభుత్వ అధికారిక కార్యక్రమం సాక్షిగా ఆ ఎమ్మెల్యే వర్గం రెచ్చిపోయింది. నడి రోడ్డుపై ఫ్యాక్షన్ రాజకీయాలను మించి కొట్లాటకు దిగారు. ఇదంతా చూస్తున్న జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రశాంతంగా ఉండాల్సిన ఊరు పొలిటికల్ హీట్ తో ఉడికిపోయింది. కేసీఆర్ ను ఎదురించి హస్తంగూటికి చేరిన ఆ ఎమ్మెల్యే ఎందుకంత వివాదం చేస్తున్నారు? ఆయన నిత్యం వివాదాల్లో నిలుస్తున్నారు. సీఎం రేవంత్ ను ధిక్కరిస్తున్నారా లేదా మళ్ళీ సొంత గూటికి చేరే ప్రయత్నాలు చేస్తున్నారా? ఎవరా ఎమ్మెల్యే? సొంత పార్టీ నేతలను పరిగెత్తించేలా దాడి చేయాల్సిన అవసరం ఏంటి అనేది ఇవాటి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. సూర్యాపేట జిల్లా అరవపల్లి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కర్రలు రాళ్లతో సొంతపాటి కార్యకర్తలపై చేసిన దాడి కాంగ్రెస్ శ్రేణులను ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేత మాజీ మంత్రి దివంగత నాయకుడు రామ్రెడ్డి దామోదర్ రెడ్డి వర్గాలపై స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామెల్ అనుచరులు కర్రలు రాళ్లతో వీరంగం సృష్టించారు. వాహనాలు ధ్వంసం చేశారు. ఈ ఘటనలో నాయకులతో పాటు పోలీసుల తలలు పగిలాయి. అసలు అరవపల్లిలో ఏం జరిగింది? ఈ ముఠా తగాదాల వెనుక ఉన్న అసలు పొలిటికల్ స్కెచ్ ఏంటి అనేది ఓసారి పరిశీలిద్దాం. ఏ చక్కదనం ఏ చక్కదనం పార్టీ కార్యక్రమం లేదా అధికారిక పర్యటన నిమిత్తం భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి వర్గీయులు అక్కడకు చేరుకున్నారు. అయితే స్థానిక ఎమ్మెల్యే మందుల సామెల్ వర్గానికి వీరికి మధ్య గత కొంతకాలంగా కోళ్లువార్ నడుస్తోంది. ఎమ్మెల్యే మందుల సామెల్ అనుచరులు ఒక్కసారిగా కర్రలు రాళ్లతో దాడికి దిగారు. చూస్తుండగానే సీన్ మారిపోయింది. రాళ్ల వర్షం కురిసింది. వాహనాల అద్దాలు ముక్కలయ్యాయి. ఇరు వర్గాలు ఒకరినొకరు తరిమి కొట్టుకున్నారు. శాంతి భద్రతలను కాపాడుకోవాల్సిన పోలీసులు మధ్యలోకి వస్తే వారిని కూడా వదలట్లేదు. ఇరు వర్గాల దాడుల్లో పలువురు కాంగ్రెస్ కీలక నేతలతో పాటు డ్యూటీలో ఉన్న పోలీసులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి చేతులు దాటిపోవడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ గొడవను కేవలం ఒక ఘర్షణగా చూడలేం. దీని వెనుక
వెనుక ముగ్గురు కీలక నేతల ఈగోలు, భవిష్యత్తు రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయనేది స్పష్టంగా కనిపిస్తోంది. స్థానిక తుంగతుర్తి ఎమ్మెల్యేగా ఉన్న సామేల్ నియోజకవర్గంలో తనదే పూర్తి ఆధిపత్యం ఉండాలని భావిస్తున్నారు. తన అనుమతి లేకుండా లేదా తనను కాదని నియోజకవర్గంలో ఎవరు గ్రూపులు కట్టినా సహించేదే లేదని ధోరణి ఆయన వర్గంలో కనిపిస్తోంది. భువనగిరి ఎంపీగా గెలిచిన చామల కిరణ్ కుమార్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత ఆప్తుడు. పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలపై పట్టు సాధించే క్రమంలో ఆయన పర్యటిస్తున్నారు. మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీనియర్ మోస్ట్ లీడర్. దశాబ్దాల కాలంగా జిల్లా రాజకీయాలను శాసించిన నేత. ఆయన వర్గాన్ని తొక్కేయాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఆయన అనుచరులు పట్టుపడుతున్నారు. ఈ ముగ్గురు నేతల మధ్య సమన్వయ లోపం, అధిష్టానం గ్రూప్ తగాదాలను సకాలంలో పరిష్కరించకపోవడమే ఈ రోజు అర్వపల్లిని రణరంగంగా మార్చిందని క్యాడర్ భావిస్తున్నారు. ఒకే పార్టీ, ఒకే జెండా, కానీ అధికార దాహం, ఆధిపత్య పోరు వారిని నడి రోడ్డుపై కొట్టుకునేలా చేశాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, కానీ సాక్షాత్తు అధికార పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యే, మాజీ మంత్రి వర్గాలు ఇలా నడి రోడ్డుపై కొట్టుకోవడం ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించే అంశంగా మారింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సొంత పార్టీ వారైనా సరే చర్యలు ఉంటాయా లేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రతిపక్షాలు బీఆర్ఎస్, బీజేపీలు ఈ ఘటనపై తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ రౌడీ రాజకీయం చేస్తుంది. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా సీట్ల కోసం, ఆధిపత్యం కోసం కొట్టుకుంటున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ దాడి ఘటనతో అర్వపల్లిలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. అర్వపల్లి ఘర్షణ కాంగ్రెస్ పార్టీకి ఒక హెచ్చరిక లాంటిది. తుంగతుర్తి నియోజకవర్గంలో ఈ ముఠా గొడవలు ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో పార్టీ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. మరి ఈ ఘటనపై గాంధీ భవన్ పెద్దలు సీఎం రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారు? ఎమ్మెల్యే సామెల్పై చర్యలు ఉంటాయా లేదా ఎంపీ చామల రామ్రెడ్డి వర్గాలను శాంతింపజేస్తారా అనేది చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.